సో మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ రిలేషనల్ అంటే డేటాబేసెస్ గురించి నేర్చుకున్నాం. టైప్స్ ఆఫ్ డేటాబేస్, దాని తర్వాత డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ డేటాబేస్ స్ట్రక్చర్, డేటాబేస్ టేబుల్ 1, టేబుల్ 2, డేటా. ఓకే, డేటాబేస్ అనేది డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఒక డేటాబేస్లో చాలా రకాలైన టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ అన్నీ ఒక్కదానికొకటి ఇంటర్ రిలేటెడ్, ఒక్కదానికొకటి సంబంధం ఉంటుంది అన్నట్టు టేబుల్స్. ఇక్కడ అది కింద మనకు మెన్షన్ చేస్తుంది, అది స్టోర్ డేటా ఇంటర్ రిలేటెడ్ ఇన్ టేబుల్ ఫార్మాట్. టేబుల్ ఫార్మాట్లో ఇంటర్ రిలేటెడ్గా డేటా అనేది ఉంటుంది, అంటే ఒక్కదానికొకటి సంబంధం చేసుకొని ఉంటుంది అన్నట్టు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. కాలేజ్లో నేమ్, రోల్ నెంబర్, డిపార్ట్మెంట్, ఇవన్నీ కాలేజ్కి సంబంధించిన టేబుల్కి వస్తాయి. తర్వాత కంపెనీలో నేమ్స్ ఉంటాయి, ఎంప్లాయ్ ఐడి ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకా సాలరీస్ ఉంటాయి. ఇవన్నీ కంపెనీ అనే టేబుల్ తోటి వస్తాయి. ఇంటర్ రిలేటెడ్ డేటా అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు వాట్ ఈస్ టేబుల్? యాక్చువల్గా టేబుల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మెయిన్గా టేబుల్ అంటే కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. ఇక్కడ రోస్ అంటే వర్టికల్ లైన్లో ఉన్నాయన్నీ రోస్ అంటారు. అదే హారిజంటల్ లైన్లో ఉన్నాయన్నీ రోస్ అంటారు. అదే వర్టికల్ లైన్లో ఉన్నాయన్నీ కాలమ్స్ అంటారు. అయితే నేను చూస్తున్న చూడండి, వర్టికల్ లైన్, దీన్ని కాలమ్స్ అంటారు. ఇవన్నీ కాలమ్స్. ఇప్పుడు ఈ లైన్లో ఉన్నాయన్నీ కాలమ్స్, ఈ లైన్లో ఉన్నాయన్నీ రోస్, ఇట్లా. అయితే రోస్ అనేటిది ఒక పర్సన్ గురించి చెప్తుంది. రోస్ ఓన్లీ కేవలం ఒక పర్సన్ గురించి, స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్తుంది. ఇప్పుడు రో 1 అనేది శుభం గురించి చెప్తుంది, రో 2 అనేది అమన్ గురించి చెప్తుంది, రో 3 అనేది నవీన్ గురించి చెప్తుంది, నవీన్ యొక్క ఇన్ఫర్మేషన్ అని ఇస్తుంది. అదే కాలమ్స్ ఎట్లా అంటే, కాలమ్స్ అనేటి ఈ టేబుల్ మొత్తం క్రియేట్ చేయడానికి స్కీమా, డిజైన్ అనేది ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, ఇవన్నీ కాలమ్స్ 6 దాకా ఉన్నాయి ఇక్కడ. సో మన టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే కాలమ్ నేమ్స్ అడుగుతుంది అన్నట్టు. ఇక్కడ కాలమ్ నేమ్ ఏముండాలి, ఎలా ఉండాలి, స్ట్రక్చర్ అనేది, డిజైన్ అనేది ఎట్లుండాలి అనేది చెప్తుంది. ఇప్పుడు మన టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే కాలమ్ ఐడి, కాలమ్ నేమ్, కస్టమర్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, ఇవన్నీ ఇచ్చినప్పుడు మనకి ఈ ఫార్మాట్లో అనేది టేబుల్ క్రియేట్ అయిపోతుంది. దట్స్ ఆల్ అబౌట్ టేబుల్.